హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజీ లాస్. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ లోన్ మేనేజర్ గాయత్రి గారు. ఈరోజు మనం ఎడ్యుకేషనల్ లోన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం. హాయ్ గాయత్రి గారు. లక్ష్మి గారు చెప్పండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషనల్ లోన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి. అశ్విని గారు సింపుల్ అండి. నేను ఫస్ట్ మీకు టాప్ 5 ఎడ్యుకేషనల్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి స్కోర్ కార్డ్ ఉంటుంది. లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఏదైతే రాస్తారో జీఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ ఈ స్కోర్ కార్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. అదనేది మ్యాండేటరీ. తర్వాత కాలేజ్ ప్రాస్పెక్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. అంటే కాలేజ్ యొక్క కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఈ కాలేజ్ కన్ఫర్మ్ చేసినట్టు స్టూడెంట్‌కి ఒక స్టాంప్ ఏసి ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్ మీద. సో, ఈ టాప్ 5 డాక్యుమెంట్స్ అనేది మనకి మ్యాండేటరీ. అండ్ మీకు సాలరీడ్ వైస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటుంది. ఫార్మర్ ఉంటుంది. సాలరీడ్ డాక్యుమెంట్ అంటే లైక్ ఇలా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి చెక్ లిస్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళది కేవైసీ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ లేటెస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ ఉంటుంది. లేటెస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. అప్ టు టిల్ డేట్ తీసుకుంటారండి. అండ్ ఫార్మ్ 16 ఇఫ్ అవైలబుల్. ఫార్మ్ 16 అవైలబుల్ ఉంటే ఇవ్వండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి వాళ్ళది ఏదైతే అడ్రస్ ఉంటుందో దాన్నొక అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. అండ్ కమింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే బిజినెస్ చేస్తారో లైక్ షాప్స్ గానీ, లేదా ట్రేడ్ బిజినెస్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ, ఏవైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి డాక్యుమెంటేషన్ వచ్చేసి సేమ్ లైక్ కేవైసీ, మినిమమ్ 3 మంత్స్ బిజినెస్ వింటేజ్ ప్రూఫ్ ఉండాలి. అండ్ లేటెస్ట్ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఉండాలి. బ్యాలెన్స్ అండ్ ప్రాఫిట్ షీట్ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ లేటెస్ట్ 1 ఇయర్ సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తాము. అండ్ వాళ్ళది వచ్చేసి బిజినెస్ ప్రూఫ్ ఉండాలి. లైక్ జీఎస్టీ ఆర్ లేబర్ లైసెన్స్ ఉండాలి. ఇది సెల్ఫ్ ఎంప్లాయిడ్. అండ్ ఫార్మర్ ఎవరైతే వ్యవసాయం చేసుకొని ఉంటారో ఫార్మర్ చెక్ లిస్ట్ వచ్చేసి వాళ్ళది కూడా సేమ్ కేవైసీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. అండ్ సెకండ్ వచ్చేసి పాస్బుక్ పట్టా అండి. అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్. వాళ్ళది లేటెస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ సరిపోతుంది మనకి. అండ్ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఇస్తున్నారో లైక్ ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్, గ్యాస్ బిల్ ఆర్ ఓటర్ ఐడి, గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోతుందండి. సో టోటల్ 3 ఉంటాయి మనకి ఎడ్యుకేషన్ లోన్‌లో. సాలరీడ్ ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటుంది, ఫార్మర్ ఉంటుంది. బట్ ద మెయిన్ నేను చెప్పిన టాప్ 5 మాత్రం మ్యాండేటరీ ఉంటుంది. ఓకే. సో డాక్యుమెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. నేను మీకు ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో 1 ఇయర్ అడిగారు. బట్ దీంట్లో లేటెస్ట్ 6 మంత్స్ అడిగారని డౌట్ రావచ్చు. బికాజ్ అది బిజినెస్ కాబట్టి 1 ఇయర్ మొత్తం ట్రాన్సాక్షన్స్ ఏబీబీ ఎలా ఉందన్నది చూసుకుంటారు. ఇది సాలరీ వచ్చేసి మనం సాలరీ క్రెడిట్స్ చూసుకుంటాము బ్యాంక్ స్టేట్మెంట్‌లో. ఫార్మర్‌ది వచ్చేసి మామూలుగా యావరేజ్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ అనేది చూసుకుంటామండి. సో టోటల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే గాయత్రి గారు, అంటే బ్యాంక్ వైజ్ అనేది ఉంటుందా మనకు రిక్వైర్డ్ లేదండి. డాక్యుమెంట్స్? బ్యాంక్ వైస్ అంటూ ఏమి ఉండదు అశ్విని గారు. ఎవ్రీథింగ్ ఆల్ బ్యాంక్స్ సేమ్ చెక్ లిస్ట్ ఉంటుంది. కాకపోతే అన్ని బ్యాంక్‌లో అప్డేటెడ్ అడుగుతారు. ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, ఎన్‌బీఎఫ్‌సీస్ అయినా, గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా సేమ్ చెక్ లిస్ట్ ఉంటుంది. సో, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు మనకు. యాస్ పర్ ఆల్‌మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయండి.